అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పద్మ, మాది జనగామ జిల్లా లింగాలగంపూర్ మండలం వనపర్తి గ్రామం. భూమి నుండి అదాటి చేసి దౌర్జన్యం ఎస్సీ తండావాసులను ముందట వేసి మాజీ సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ, కారోబార్ ఈ అందరూ ముందట నిలబడి మమ్మల్ని దౌర్జన్యం చేసి మా ల్యాండ్ నుండి తండాకు అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు పోవడం జరిగింది. అది కూడా నేను లేని సమయం చూసి పోయడం జరిగింది. అందుకని నా భూమిలో ఎలాంటి వాళ్ళకు అవకాశం లేదు. ఒకవేళ మా మీద ఫస్ట్ దౌర్జన్యం చేస్తున్నారని నేను హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. 31/6/2023లో స్టే ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. స్టే ఆర్డర్ ఉన్నా కూడా స్టే చట్టాన్ని ఉల్లంఘించి మరియు నేను లేని సమయం చూసి రోడ్డు డాంబరు కంకర అంతా పోయడం జరిగింది. అందుకని నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏ రకమైన మాకు ఇంకొకటి నాకు కానీ నా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళ కుటుంబాలకు కానీ మాకు ప్రాణహాని ఉంది. తండావాసుల నుండి కొంతమంది గ్రామ పెద్దల నుండి కూడా మాకు ప్రాణభయం ఉండడం జరిగింది. అందుకని నేను మాకు ఎలాంటి కష్టాలు కానీ ఏ రూపకంగా కానీ మాకు నష్టం వాటితో మేము ఒప్పుకునేది లేదు. అందుకని నక్షకు కొంతవరకే ఉన్నది, మొత్తము లేదు. మొత్తము కూడా నక్ష ప్రకారం చూసుకున్నా కూడా మొత్తము రహదారి మొత్తము రోడ్డు మొత్తం వన్ సైడ్ మా భూమిలోనే పోయడం జరిగింది. మా ఈ మొత్తము 5 సర్వే నెంబర్లల్లో వెళ్ళి ఇంట్లో వస్తుంది మినిమం ఒక 30-40 గుంటల జాగా పోవడం జరుగుతుంది. అందుకని మేము అబ్జెక్షన్ చెప్తున్నాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ అధికారుల నుండి కానీ రాజకీయ ప్రతినిధుల నుండి కానీ గ్రామ పంచాయతీ నుండి కానీ మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి మాకు చెప్పడం జరగలేదు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మా మీద దౌర్జన్యం చేసి చేపించారు. కాబట్టి ఇప్పటికైనా మా దాంట్లోకి రోడ్డు మేము పొయ్యనీయము, అదాటి చేసి పోసిరు కాబట్టి కోర్టు ఉల్లంఘించారు. అందుకని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది వన్ సైడ్ భూమి పోతుంది. అందులోనూ ఎప్పుడు మేము పొలంలో నేను జేసీబీ తీసుకొచ్చి వాళ్ళు తీసిన కందకంను నా సొంత పైసలతోనే నేను నా పొలంలోనే వర్క్ చేస్తుండగా తండావాసులను రెచ్చగొట్టి వాళ్ళను పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి జేసీబీని మొత్తము పగలగొట్టడం జరిగింది. ఆ జేసీబీ డ్రైవర్ను కూడా మోతేరామ్మ అనే వ్యక్తి వచ్చి మా డ్రైవర్ను కూడా కొట్టినాడు. అట్లా కొట్టకూడదని మేము చెప్పినా కూడా అతన్ని చావొడతా నువ్వెవరు అని అతన్ని కూడా బెదిరించడం జరిగింది. ఆ డ్రైవర్తో పాటు మమ్మల్ని కూడా ఇక్కడికి వస్తే మిమ్మల్ని కూడా కాలబెడదామన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మాకు ప్రాణభయం ఉన్నది అందరితోటి. కాబట్టి మాకు న్యాయం జరిపించాలని చూస్తున్నాం. తండావాసులను ముందు వేస్తూ మా మీదకి దౌర్జన్యంగా పంపిస్తున్నారు. అందులో కూడా మళ్ళీ మేము అట్లా చేస్తున్నారని ఎస్ఐ గారికి 2 సార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది. సెక్రటేరియట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా న్యాయం జరగడం లేదు. అందుకని నేను మాకు మీడియా మిత్రులను కలవడం జరిగింది. ఇప్పటికైనా మాకు ఆ కాంట్రాక్టర్ గారు ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన ఎవరో కూడా తెలియదు. మాకు ప్రాణభయం ఉంది అందరి వలన. అందుకనే నేను మీడియా మిత్రులను కలవడం, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఎవరికి కానీ ఎలాంటి హాని జరిగినా కాంట్రాక్టర్ గారే బాధ్యులు వహించాలి. ఎవరో తను మాకు మాత్రం తెలియదు. ఈ రోడ్డు పోయించినవా మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, కారోబార్, అందులో పనిచేస్తున్న మన కొంతమంది వ్యక్తులు కలిసి మా మీదకి దౌర్జన్యంగా ఎస్టీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. అందులో ఎస్టీ వాళ్లకు అక్కడ తండా అనేది వీళ్ళు నిర్ణయించుకున్నదే కానీ యాక్చువల్గా ప్రభుత్వ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అలాంటివి ఏమీ లేదు. ఇండ్లకు వాళ్ళ సొంత భూములలో ఇల్లు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళ కాబట్టి మాకు ఆ ఇంటి నెంబర్ కానీ ఎలాంటిది మాకు లేదు. మన ఓటర్ లిస్టులో కూడా ఆ తండవాసులకు ప్రత్యేకంగా ఒక వార్డు అనేది, ఒక పేరు అనేది ఎలాంటిది లేదు. వాళ్ళ ఏమన్నంటే ఎస్టీ కింద మమ్మలను దౌర్జన్యం చేయడానికి పంపిస్తున్నారు. కాబట్టి ఐటీడీఏ మేడం కూడా ఒకసారి నేను సంప్రదించిన, ఐటీడీఏలో కూడా ఒక పిటిషన్ వేసి వచ్చినాను. ఆ మేడం గారు రావడం జరిగింది. తన పేరు హేమలత మేడం గారు.
తను కూడా వచ్చి మోక మీదకి ల్యాండ్ మీదకి వచ్చి చూసిండ్రు. జనగామ అయ్యి పుల్లయ్య గారు కూడా రావడం జరిగింది. పుల్లయ్య గారు ఈ మేడం మొదటనే ఈ మాజీ సర్పంచ్ గారు కారోబార్ గారు రావడం జరిగింది. వచ్చి మేడం గారితో నేను మాట్లాడుతుంటేనే మా పిల్లల మీదకి మా మీదకి మాజీ సర్పంచ్ మాకు కుల వృత్తులు బంద్ చేయాలి, వీళ్ళు రోడ్ల మంటి వెళ్ళకూడదు, వీళ్ళని ఏం చేసుకుంటారో చూడురని ఏఈ గారి ముందటనే మాట్లాడడం జరిగింది. అందుకనే మాకు గ్రామ పెద్దల నుండి కానీ ఎస్టీ తడ్డవాసుల నుండి కానీ మాకు ప్రాణభయం ఉన్నది కాబట్టి అందుకని నేను మీడియా మిత్రులను సంప్రదించడం జరిగింది. అక్క పొలంలోకి వెళ్ళి దౌర్జన్యంగా రోడ్డు పోస్తున్నారు. వాళ్ళకి వేరే కట్టమించలే దారి ఉంది, కట్ట కిందికెళ్ళే దారి ఉంది. అయినా కానీ కావాల్సుకొని దీనికి అక్కకు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈ రోడ్డు పోయడం జరిగింది. అడిగిన వాళ్ళని మొన్న నేను అక్క ఏం చేసింది అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా మీద దౌర్జన్యంగా పోస్తున్నారని చెప్పేసి హైకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అయినా కానీ వీళ్ళు ఆపకుండా రోడ్డు పోస్తుంటే నిన్న నేను వచ్చి కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేస్తే అతను ఏమంటాడు అంటే మీరేమన్నా నక్సలైటా అని చెప్పేసి నన్ను బెదిరించడం జరుగుతుంది. ఎవరిని అడిగినా కానీ మీరేమన్నా నక్సలైటా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్డు కాకుండా కట్టమించల్ రోడ్డు ఉంది గవర్నమెంట్ది, ప్లస్ ఇంకోటి కట్ట కిందికెళ్ళి కూడా రోడ్డు ఉంది గవర్నమెంట్ ప్లేసే. అది వేయొచ్చు కదా, అనవసరంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, రైతుల్ని ఆగం చేయడం ఎందుకు అని మీడియా మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కు సీఎం గారికి విన్నవించుకుంటున్నాను. ఇది గవర్నమెంట్ సంబంధించిన భూమి అయితే బాధితురాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉండంగా ప్రైవేటు రైతులను అనవసరంగా ఆగం చేసుకుంటూ రైతుల దాంట్లోకి వెళ్ళి తీయడం జరిగింది. ఇంకోటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ నక్సలైట్లా మీరు అని నక్సలైట్లా అని చెప్పేసి ముద్ర వేయడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులకి ఇంకొక చిన్న విన్నపం ఏంటి అంటే మన మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి గారి పేరు చెప్పి కూడా బెదిరించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఇక్కడ పబ్బం గడుపుకుంటున్నారు. ఎమ్మెల్యే గారి పేరు చెప్పే బెదిరించడం జరుగుతుంది. దయచేసి మీరు నాకు టైం ఇస్తే రైతులందరినీ తీసుకొని వచ్చి ఒకసారి మాట్లాడతాను. దయచేసి మీరు మాకు టైం ఇవ్వగలరని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.